వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలం తేటకుంట కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి వందే మాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే దివ్య, యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు నగదు పంపిణీ చేసిన నాయకులు, రాష్ట్ర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో నాయకుల త్యాగ ఫలంగా స్వాతంత్రం వచ్చింది. మాజీ మంత్రి యనమల పేదరికం అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2047 ప్రణాళికతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానత పోవాలి అన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఓకే సార్. అనే కొంచెం వెనక్కి జరగండి. ఓకే సార్. ఫోటో తీయమడు. ఓకే సార్. ఓకే సార్. మనకి స్వాతంత్రం ఉద్యమాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు, వారందరికీ సహకరించినటువంటి దేశ ప్రజలకు మొట్టమొదటిగా వాళ్ళ కష్టానికి ఫలితం మనకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి మొట్టమొదటిగా నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రోజు స్వాతంత్రోద్యమం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. దాదాపు 200 సంవత్సరాలు ఆ రోజు బలంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు చాలామంది ఉన్నారు. చాలామంది ఈ రోజున మన మధ్య లేరు, కానీ చాలామంది ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని మనం కూడా గుర్తించాలి. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులకి సుపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అంతకుముందు చాలామంది ఈ ఉద్యమాలు చేశారు. మొట్టమొదటిగా గోపాలకృష్ణ గోఖలే గారు భారతదేశానికి స్వపరిపాలన కావాలని చెప్పినటువంటి మహనీయుడు గోఖలే గారు. ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారు వచ్చారు. మొత్తానికి స్వాతంత్రం సంపాదించడంలో మన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో చాలా ధైర్యంగా చేశారు. ఆ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. అయితే 77 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 77 సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే సాధించలేదని ఎవరు చెప్పలేరు. చాలా వరకు సాధించాం. ఈనాడు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 3-4 ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో పేదరికం ఒకటి. ఎంచేతంటే ఈ పేదరికం కూడా పెరగటానికి కూడా మన జనాభా, మనకు ఉండేటువంటి జనాభా, మనకున్నటువంటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల పేదరికం కూడా సైమల్టేనియస్గా పెరుగుతూ ఉంది. ఈ పేదరికాన్ని అరికట్టి మిగతా దేశాలతో సమానంగా మనం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఈనాటికి కూడా ఉంది. ఇది ఒక ఛాలెంజ్ మనకి. అదేవిధంగా పేదరికంతో పాటు అసమానతలు పెరుగుతున్నాయి సమాజంలో. పెద్దవాళ్ళు, లేనివాళ్ళు అనేటువంటి అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, అదేవిధంగా వైద్య రంగంలో అసమానతలు, విద్యారంగంలో అసమానతలు, వివిధ రకాల్లో అసమానతలు పోవాలంటే ముందు ఆర్థిక అసమానతలు పోవాలి. అందుకని ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ 2 ప్రధాన అంశాల మీద కేంద్రీకరించాం. ఎంచేత 1 పేదరికం పోవాలి, 2 అసమానతలు తగ్గాలి, 3 పేద ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేటువంటిది ఈనాటి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన.
ఆ విధంగానే విజన్ ఆధారంగా నడుస్తుంది ప్రభుత్వం. చేత ఈవేళ చాలా మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం సాధించవలసినటువంటి ఈ 3